శాసనసభలో చర్చకు రాకపోయినా ప్రతిపక్ష నాయకుడినట్టు కేసీఆర్ పంటల పొలాల సందర్శనకు వెళ్తున్నారని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక బీఆర్ఎస్ ఉన్నప్పుడు జరిగిన తప్పిదాలు కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పులేవైనా ఉంటే కేసీఆర్ చూపించాలని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని, భూగర్భ జలాలు అడుగంటిపోయాయని అన్నారు. వర్షాభావ పరిస్థితులే పంట నష్టానికి కారణమని అన్నారు. సాగునీటిపై తాము చర్చకు సిద్ధమని, అనుభవజ్ఞులు కూడా కాంగ్రెస్సే కరువు తెచ్చిందని అనడం కరెక్ట్ కాదని అన్నారు. రాష్ట్రంలో కరువును బీఆర్ఎస్సే కారణమని స్పష్టం చేశారు. సిరిసిల్ల శాసనసభ్యుడు కేటీఆర్ గారు అంటా ఉన్నారు, నేతన్నల మీద కాంగ్రెస్కి ఎందుకు ఇంత కక్ష? 3 నెలల్లో మేము ఏం కక్ష చేసాం కేటీఆర్ గారు? మీరు కదా గతంలో బతుకమ్మ చీరలు పెండింగ్ పైసలు ఇవ్వకపోతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నది, మీరు చేసినటువంటి పాపమే కదా. మేము ఇవాళ వాళ్ళకి 24 గంటలు 7 వారం రోజులు ఉపాధి ఉండే విధంగా టెస్కోలో పటిష్టవంతం చేస్తూ రాష్ట్రంలో అవసరం ఉన్నటువంటి ప్రతి బట్ట నేతన్నల దగ్గర కొనుగోలు చేయాలని నిర్ణయం మేము తీసుకున్నాం కదా. నేతన్నలకు విజ్ఞప్తి చేస్తున్న, రాజకీయ చక్కర్ల పడకండి. కాంగ్రెస్ పార్టీ మీకు ప్రతి రకంగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది. మీ పేమెంట్ మొత్తంగా పూర్తిగా పేమెంట్ పాత బకాయిలు ఉన్నప్పటికీ కూడా మా ప్రభుత్వం బాధ్యతగా మీకు పేమెంట్ మేము చేస్తాం. ఈరోజు చీరలు లేనంత మాత్రాన గతంలో మీరు కష్టపడి బతకలేదా? బతుకమ్మ చీరల పేరు మీద కొంతమంది వ్యక్తులకు, లబ్ధిదారులకు మాత్రం, బినామీలకు మాత్రం లాభం జరిగింది అనేటువంటి ఆరోపణలు ఈ పరిస్థితుల్లో అంతకంటే ఎక్కువగా కార్మికునికి, అదేవిధంగా యజమానికి అందరికీ కూడా చేతి నిండా పని ఉండే విధంగా వస్త్ర ప్రపంచాన్ని, వస్త్ర రంగాన్ని, వస్త్ర ఇండస్ట్రీని కాపాడే బాధ్యత మాది. అందుకే అనవసరమైన రాజకీయ చక్కెర పడకండి. కేటీఆర్ గారు మీరు కూడా మీ మీద 3 నెలలను మొత్తం వస్త్ర ప్రపంచాన్ని, మొత్తం వస్త్ర